హాయ్ అండి. ఈరోజు రొయ్యల చారు ఎలా చేస్తున్నానో చూడండి. ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్ వేసుకున్నానండి. ఇలా ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ అనేది కొద్దిగా చక్కగా గోల్డ్ కలర్లోకి ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత చూడండి, ఇలా చక్కగా ముందైతే ఆనియన్స్ని కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత నేను రొయ్యల కర్రీ కాబట్టి రొయ్యలు కొంచెం ముందే ఇట్లా బౌల్ పెట్టి ఒట్టిగా ఆయిల్ ఏమి వేయకుండా ముందు వేయించుకున్నానండి. పచ్చి రొయ్యలు అంటే ఎండిన రొయ్యలే, అలా కొంచెం స్మెల్ వెళ్ళిపోతుంది. దీని తర్వాత చూడండి, ఇలా ఆనియన్స్లో వేసుకొని చక్కగా అవి కూడా కొద్దిసేపు వేగనీయాలి. ఒక 2 నిమిషాలు ఇలా వేగనించిన తర్వాత కర్రీకి సరిపడా నేను పసుపు వేసుకున్నానండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మనము ఈ రొయ్యలకు ఎంత టమాటా వేసుకోవాలో అంత వేసేసుకుందాం. చూడండి, ఇలా నేను ఎంత పడుతుందో అంత వేసుకుంటున్నాను రొయ్యలకి. రొయ్యలు టమాటా అండి ఓన్లీ. కొంతమంది ఏం చేస్తారంటే చింతపండు వేస్తారు, నేను అలా ఏం వేయలేదు. చూడండి, ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్లో ఏం కన్ఫ్యూజ్ కాకండి, ఎందుకంటే మనకు సరిపడనే వేసుకోవాలండి. ఇలా కరివేపాకు వేసుకుంటున్నాను. మీరు కొత్తిమీర పుదీనా ఉంటే కూడా పుదీనా వేసుకోకుండా ఓకేనండి, కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఈ టమాటాలు అనేది చాలా మెత్తగా అవ్వాలండి. ఇలా చాలా మెత్తగా అయిన తర్వాత చూడండి, ఇలా గరిటెతో వెనుక భాగం నుంచి ఇలా స్ప్రెడ్ చేస్తే చాలా మెత్తగా అయిపోతుంది. ఇట్లా ఇక నేనైతే సరిపడా కారం వేసుకుంటున్నాను. మీరు మీ ఇష్టం అండి. అంటే కొంతమంది చాలా సప్పగా తింటారు, కొంతమంది నార్మల్గా తింటారు, మరి కొంతమంది కారం చాలా ఓవర్గా తింటారు, తెలుసు కదా. మీకు ఎట్లా వేసుకోవాలనిపిస్తే అట్లా వేసుకోండి, కానీ కర్రీకి సరిపడా వేసుకోండి కొద్దిగా. నేను వాటర్ వేసుకుంటున్నాను. ఎసరు ఎంత కావాలో ఒకేసారి వేసుకోవాలండి మనము. చూడండి, ఇప్పుడు నువ్వు వేస్తానా వేయనా తెలుస్తుంది నాకు. నాకైతే సరిపోయింది వాటర్. ఇక ఒక్క 5-6 నిమిషాల తర్వాత ఉడికించానండి, ఒక్క 10 నిమిషాలు. దాని తర్వాత చూడండి ఎంత చక్కగా టేస్టీగా అయిందంటే రైస్లోకి అయితే చాలా